నా పేరు శ్రీనివాసులు, మాది ఆమ్దాల. మేము ఫస్ట్ వచ్చేసి వ్యవసాయం చేస్తుంటే నా వయసు ఇప్పుడు 28. నా పేరు చందన, మా ఆయన పేరు శ్రీనివాసులు. మా ఊరు రాకెట్లో నాకు ఇద్దరు పిల్లలు. నాకు పెళ్ళి 6 సంవత్సరాలు అయింది. ఒక పాపకి 4 years, ఒక పాపకి 1.5 year. 2022 వచ్చు. అప్పుడు మొలలు నొప్పులని ఇబ్బంది పడుతుంటాను. మొలలని ఇబ్బంది పడి ఇట్లా ఉరుకొండలో ట్రీట్మెంట్ తీసుకున్నాను. అక్కడ వెళ్ళాక అక్కడ తగ్గలే. ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కానీ తగ్గలే. ఇట్లా బయటకు పోతే బ్లడ్ వస్తుండే. ఉరుకొండకు వచ్చి హెల్త్ చూపించుకునే కన్నా వచ్చాము. బ్లడ్ తక్కువ ఉంది, అనంతపూర్ పోవాలన్నారు బ్లడ్ ఎక్కేయాలని. అప్పుడు అనంతపూర్ పోయినాము. అనంతపూర్లో హాస్పిటల్లో 2 బార్లు బ్లడ్ ఎక్కించినారు. ఫైల్స్ కాదు, అది బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి అక్కడ రక్తం గుడి కట్టుకొని ఉంది. అది ఆ బ్లడ్ తీసి చెకప్ పంపిస్తాం ముంబైకి. అక్కడ రిపోర్ట్ ఏమొస్తే అది అయిన తర్వాత స్కానింగ్ రిపోర్ట్ వచ్చేయాక 15 రోజులు అన్నాడు సారు. సరేలే అని ట్యాబ్లెట్లు వాడినాం. అట్లనే మళ్ళీ 15 రోజుల తర్వాత ఫోన్ చేస్తే ఇక్కడ అప్పటికి మా పిన్నమ్మ నేనే పోయినా. అప్పటికి పోయింటే ఇట్లా ఎవరన్నా వస్తారా మీరేనా అంటే మేమే లేదు సార్, మాకే చెప్పండి ఏమున్నా కానీ అని మేము అన్నాము. అప్పుడు ఆ సార్ వచ్చేసి ఇక్కడ పేగుకి ఇట్లా క్యాన్సర్ గడ్డ మాదిరి అయింది, అది సన్నగా అయింది అన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఆపరేషన్ చేద్దామన్నాడు అనమాట. ఆపరేషన్ రేడియేషన్ కీమోలు చేస్తాము, తగ్గితే తర్వాత తక్కువ టైంలో మేము ఆపరేషన్ చేస్తామన్నాడు. రేడియేషన్ వచ్చేసి 36 రోజులు, అంటే దగ్గర 45 days 48 days చేసినాం అక్కడే కర్నూలులో. తర్వాత కీమోలు చేసినాడు ఇక్కడ అనంతపూర్లో. తర్వాత ఏమైందంటే ఇవన్నీ తగ్గలేదు, ఇంకా ఆపరేషన్ చేద్దామన్నాడు. ఆపరేషన్ చేసినాడు. అది తీసి పేగు కూడా ఇక్కడ పెట్టేశాడు. రైట్ సైడ్ ఉంది పేగు. మరి ఇట్లే మన బాత్రూమ్ ఇది అంతా ఇక్కడ వచ్చేదనమాట. అది ఇంక ఇది ఆయన మళ్ళీ ఏం చేసినట్టు మళ్ళీ స్టార్ట్ అయ్యేది అబ్బాయికి. 3 నెలలు బాగుంది. మళ్ళీ 3 నెలలు బాగాక మళ్ళీ పెయిన్ అనేది స్టార్ట్ అయిన దానికి మళ్ళీ ఇంకా అప్పుడు పోయినాం. ఆయన ఏమన్నాడు, అప్పుడు స్కానింగ్ తీయించరండి, అప్పుడు చూసి చెప్తాను అన్నాడు. మళ్ళీ స్టార్ట్ అయినాక పోతే అప్పుడు పోయినా స్కానింగ్ బెంగళూరులో తీయించుకొని ఆయన దగ్గర రిపోర్ట్లు తీసుకొని వస్తే ఆయన ఏమన్నాడు, మళ్ళీ నీకు అప్పుడు ఊగుతూ ఉంటే ఇప్పుడు 2 చాట్లు లేచిందన్న. అప్పుడు ఉండే సో కాదని ఇంకో 2 చాట్లు వచ్చింది అని అన్నాడు. మళ్ళీ అది బోన్స్కి అయింది. చేసిన చోట కాకుండా చేసిన చోట ఒకటైంది, పక్కన బోన్స్కి 2 కాళ్ళకి మధ్యలో బోన్స్ సపోర్ట్ ఉంటుంది, కీలు, ఆ కీలుకి అయింది అనమాట. ఆయనకి ఎముక తీసేయాలా, ఎముక తీసేస్తే సంవత్సరం బెడ్ మీదే ఉండాలా, నడిచేయకుండదు. ఆ ఎముక తీసేసినా కానీ మళ్ళీ ఎట్లా సార్, మళ్ళీ అట్లా ఎముక తీసేసి ఇట్లా మళ్ళీ రాడ్ వేస్తామన్నారు. రాడ్ వేస్తామన్నా కానీ మళ్ళీ దానికి వాళ్ళకి పుట్టొచ్చాం, ఇంకా ఎప్పుడు పుట్టుదా సార్ అంటే దానికి చెప్పలేకమో. ఇంకా దానికైతే గ్యారెంటీ ఏం లేదు. పుడితే కానీ మళ్ళీ రేడియేషను మళ్ళీ ఆపరేషన్ అన్నాడు. చేతులు ఎత్తేసాడు. ఇంకా అయిపోయింది, ఇంకా 4th స్టేజ్ అన్నాడు ఆయన. సర్లే అని మేమంతా బాధపడినాము. అబ్బాయి కూడా చాలా బాధపడినాడు, వాళ్ళ కుటుంబం అంతా చాలా బాధపడింది. చిన్న వయసులో కదా అబ్బాయికి అంతా 23 ఏజ్, ఇద్దరు పిల్లలు. ఇంకా చాలా అప్సెట్ అయిపోయినాము. కాళ్ళంతా ఓ పక్క వీక్తున్నాయి ఆ బోన్స్కి వచ్చిన తర్వాత. ఆడు ఓ పక్క అసలు లేస్తే కానీ నడుచులే పోతుంది, గోడ పట్టుకొని పోతుంది నడుచుకుంటే బాత్రూమ్ పోలే. ఇట్లా అవుతుంది అని అనుకోలేదు. చిన్న పిల్లోడు ఒకటి చాలా బాధ ఉన్నాడు, చెప్పుకోలేదు. మా అమ్మ చిన్న వయసులోనే పోయింది. ఇంకా మా తమ్ముడు చాలా సఫర్ అయిపోయాడు.
ఇట్లా చూస్తుంటే ఒకసారి వీడియో చూసుకుంటుంటే ఇద్దరు చూసుకుంటుంటే పునర్జన్మ గురించి చూసినాము. యూట్యూబ్లో అంతా తగ్గింది అంటుంటే అక్కడ అప్పటికే మా బాబుకు ఫోన్ చేసి ఇట్లా తగ్గింది అంటున్నారు, అందరూ వీడియోలో చూసినాము, మనము వాడదామే 2 నెలలు వాడదామే, తగ్గుకోకుంటే ఏరే ఆప్షన్ ఏమని చూద్దామని అప్పుడు వాళ్ళ నంబర్ తీసుకొని యూట్యూబ్లో అక్కడ రిపోర్ట్లు పెట్టాము బెంగళూరుకి, పునర్జన హాస్పిటల్కి పోయి ఇట్లా అంతా చెప్తే సార్ అప్పుడు కలిసి ఏం కాదు వాళ్ళకి మా మందులు తగ్గుకోకుండానే మా వాడుతూ అవగానే వాడవచ్చు అన్నాడు అక్కడ డాక్టర్. లేదు సార్ అవేం వద్దు, ఇదే ట్రీట్మెంటే కంటిన్యూ చేస్తామన్నాడు. 2 నెలలు వాడాం ఇవి. 2 నెలలు వాడినాక దీని నుంచి మనకి ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా లేకుంటే లేదా అనేసి ఒకటి స్కానింగ్ తీపిచ్చాము. స్కానింగ్ తీపిచ్చింటే దాంట్లో 2 మంత్స్ వాడినాక తగ్గిందని వచ్చింది. అప్పుడు డాక్టర్ తీసుకుపోతే నీ అంతగా ఫాస్ట్గా నీకు తగ్గినట్లు ఎవరికి తగ్గలేదు, అంత బాగా తగ్గింది, నీకు ఎముక బౌన్స్కుండేది బాగా తగ్గిందన్న. అంటే మాకు ఈ పునర్జన్మ వాడడం వల్ల ఇంత ఉపయోగం ఉందని మేము కూడా అనుకోలేదు. రిపోర్ట్ వచ్చింది చాలా సంతోషంగా ఫీల్ అయినా. ఓ పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇంకా చిన్న పిల్లలకి నయం అవుతుందంటే మాకు డబ్బులు ఎంత పోయినా ఖర్చు అనిపించలేదు. నయం కాల నయం అయింది, చాలా సంతోషం ఫీల్ అయింది. నేను నమ్మి పునర్జన్మ ట్యాబ్లెట్లు వాడాను, అది నాకు రిజల్ట్ ఇచ్చేది, హ్యాపీగా ఉంది. ఇంకా నన్ను చూసుకొని కానీ ఇంకొకరు కానీ సంతోషంగా తెచ్చుకోవచ్చాను కోరుకుంటున్నాను. బొమ్మ వెంకటేశ్వర సార్కి ధన్యవాదాలు సార్. ఆయన చాలా గ్రేటే. ఇంత ఆయనకి ఇటువంటి ఆలోచన ఎట్లా వచ్చిందో తెలియదు. ఇట్లా మాలాంటి వాళ్ళు ఎంతమంది ఆయన తలుచుకుంటారు, కానీ ఆయన దేవుడు ఉన్నట్లే. మా ఫ్యామిలీ హ్యాపీ సార్, మా ఫ్యామిలీ, ఆయన ఫ్యామిలీ, మేమందరూ హ్యాపీ ఉన్నట్లే కదా. ఇదంతా బొమ్మ వెంకటేశ్వర సార్ గారిది, ఆయన పునర్జన్మే ఆయన మాకు కల్పించినట్లే, ఆ సారే పునర్జన్మ కల్పించినట్లే. పునర్జన్మ ట్యాబ్లెట్ మింగినాకే బాగా ఇంకా ఇప్పుడు బాగా ఉన్నాడు, ఆడతోలకంట అవి ఇవి చేసుకుంటా ఉన్నాడు బాగా. మళ్ళీ 2 నెలల ముందు వాళ్ళది మళ్ళీ తగ్గుదా అని చెప్పినారు. ఇంకా మార్పు బాగా నచ్చింది. అప్పుడు తక్కువ ఉండే మనిషి కానీ ఏం ఉండలేదు అప్పుడు. ఇప్పుడు మాత్రలు అన్నప్పటి నుండి మనిషి బాగున్నాడు. ఇప్పుడు బాగుంది. అప్పుడు ఏం కనపడలే, అప్పుడు బాగా కనపడలే, ఇప్పుడు బాగుంది. బొమ్మ వెంకటేశ్వర రెడ్డి సార్ గారు చాలా గ్రేట్. ఎందుకంటే ఒక ట్యాబ్లెట్తో పైన దానికి మళ్ళీ పుట్టుకోకున్నట్లు దాన్ని ట్యాబ్లెట్లు కనిపెట్టిన దానికి చాలా గ్రేట్ సార్.